జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము, శ్రద్ధాత్రయ విభాగయోగము, 15వ శ్లోకము. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితంచ యత్ స్వాధ్యాయ అభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, ఇతరులకు బాధను కలిగించకుండా, దుఃఖాన్ని కలిగించకుండా, యథార్థముగా, ప్రియముగా, హితమును కలిగించేటట్టుగా మాట్లాడటం, అంతేకాకుండా వేదమును అభ్యసించటం, వేదములో ఉండేటటువంటి విషయాలన్నింటినీ వివరించేటటువంటి వైదిక గ్రంథాలను పఠించటం, వేదసారమైనటువంటి ఉత్తమమైన మంత్రాలను జపించటం, ఇవన్నీ వాక్కుకు సంబంధించినటువంటి తపస్సు అని అంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు పరులకు ఉద్వేగాన్ని కలిగించేటట్టుగా మాట్లాడకపోవటం, నిజమే చెప్పినా హితాన్ని ఇష్టాన్ని కలిగించేటట్టుగా చెప్పడం, శాస్త్రములో చెప్పబడినట్టుగా అర్హత అధికారాన్ని బట్టి వేదమును అభ్యసించటం, వేదములో ఉండేటటువంటి అర్థములను వివరించే ఇతిహాస పురాణములను పఠించటం, ఆచార్యుల ద్వారా ఉపదేశము పొందినటువంటి అష్టాక్షరి లాంటి ఉత్తమ మంత్రాలను జపించటం, ఇవన్నీ వాక్కుకి సంబంధించినటువంటి తపస్సు అవుతుంది అంటూ కృష్ణ భగవానుడు స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఇతరులకు దుఃఖాన్ని, కష్టాన్ని, ఉద్వేగాన్ని కలిగించేటట్టుగా మాట్లాడటం మానేస్తూ, నిజమే చెప్పినా కటువుగా చెప్పకుండా అది మంచిని కలిగించేదైతేనే చెబుతూ, మనకు వేదమును అభ్యసించేటటువంటి అధికారము ఉంటే వేదమును అభ్యసిస్తూ, లేదా వేదమును అభ్యసించే వారిని ప్రోత్సహిస్తూ వారికి సహకరిస్తూ, రామాయణ, మహాభారత, భాగవతాది వైదిక గ్రంథాలను పఠనము చేస్తూ, సకల వేదసారమైన అష్టాక్షరీ మహామంత్రాన్ని ఆచార్యుల ద్వారా ఉపదేశము పొంది మంత్రానుష్ఠానము చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే
భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతముపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ఓం హరయే నమః. శ్రీమద్భాగవతము 10వ స్కంధము 10వ స్కంధములో 347వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖయోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, శ్రీకృష్ణుడు స్నానం చేస్తూ ఉండేటటువంటి గోపికల వస్త్రాలను అపహరించాడు. గోపికలు ఈ రకంగా అంటూ ఉన్నారు. ఓ కృష్ణ, కొంటివి మా హృదయంబులు, కొంటివి మా మనము లజ్జ, కొంటివి వలువల్ కొంటివి ఇక నెట్లు చేసెదో
కొంటెవు గదా నిన్ను నెరిగి కొంటిమి కృష్ణ. ఓ కృష్ణ, నువ్వు మా మనస్సులను దొంగిలించావు, మా మానములను అపహరించావు, మా సిగ్గులను దోచావు, మా వస్త్రాలను పట్టుకుపోయావు. ఇంకా ఏం చేయబోతున్నావో ఏమిటో తెలియటమే లేదు కృష్ణ. ఓ పద్మనయన కృష్ణ, మా వస్త్రాలు మాకు ఇవ్వవా అని అడగ్గానే మందహాస సుందర వదనారవిందుడైనటువంటి గోపాలకృష్ణుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు, ఓ గోపికలారా, రండి, నీటిలో నుండి బయటకు వచ్చి మీ వస్త్రాలను తీసుకోండి అని అనగానే తత్ క్షేళితం దృష్ట్వా గోప్యః ప్రేమ పరిప్లుతాః. గోపికలు కృష్ణుడు చేసేటటువంటి ఆ పరిహాసాన్ని చూసి అతని ప్రేమలో పూర్తిగా మునిగిపోయారు. ఒకరినొకరు గోపికలు చూసుకుంటూ, నవ్వుకుంటూ, సిగ్గుపడుతూ నీటి నుండి బయటకు రావటమే లేదు. గోవిందుడి మాటలు గోపికల మనస్సులను పరిపూర్ణముగా పరవశింపచేస్తూ ఉన్నాయి. ఆకంఠమగ్నాః శీతోదే, ఆ చల్లని నీటిలో కంఠము వరకు మునిగి ఉండి వణికిపోతూ కూడా గోపికలు ఆ నీటి నుండి బయటకు రాకుండా శ్రీకృష్ణుడితో ఈ రకంగా అంటూ ఉన్నారు. ఏమంటున్నారో రేపు తెలుసుకుందాం. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము 15వ శ్లోకము. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.